ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ పునరుద్ధాన దినమునందు మరి యొక్క మారు ఈ విధంగా మాధ్యమం ద్వారా ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి యొక్క ఆదివారం ఈ విధంగా ప్రభు సన్నిధి మన ఇంట్లోనే కుటుంబంతో కూడి ఈ విధంగా మనము స్తుతించటం ఎంతైనా శ్రేయస్కరం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రార్థించుకుందాం. సర్వశక్తి మికిలి కనికరం గల తండ్రి యేసయ్యా, నీ బంగారు పదాలకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఆయన ఉదయకాల సమయంలో ప్రభా నీ ఘనమైన నామం ఆరాధించుటకు నీ సన్నిధిని మేము చేరి ఉండగా మీరు సహాయం దయచేయండి. మా ప్రతి ఒక్క హృదయము మీరు తెరవండి ప్రభు. నీకు వందనాలు. మీరు మాలో నివసించలాగున నీ వాక్యముతో మమ్మల్ని నింపండి దేవా. నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన ధోని సేవకుని మీరు ఎత్తి పట్టుకునండి ప్రభు. నీకు స్తోత్రాలు అయా. అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి వాడవు నీవే నా ప్రభా. మా విమోచకుడవు నీవు నా తండ్రి. నీకు స్తోత్రాలు. అటువంటి నా తండ్రి విమోచన గానములతో నా తండ్రి ప్రభా నీ సన్నిధిని మేము చేరుతూ ఉండగా ప్రభు నీ మాటల చేత మేము నింపబడటానికి ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడి బలపరచి దీవించి ఆశీర్వదించి నా తండ్రి నీ కృప కొరకు నా తండ్రి ప్రభ ఎన్నడూ వేడే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి అయా. నీ అద్భుత ఆశ్చర్య కార్యములను నిలిచి చూచేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ సాక్షులుగా నా తండ్రి ప్రభ నాయన అనేకుల ఎదుట నిలబడటకు మీరు సహాయం దయచేయండి. దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగస్టు మాసంలోకి వచ్చాం. ఈ మాసం మనకందరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఎంతో సంతోష ఆనందాన్ని కలిగించే మాసం. కారణం ఏమిటి అనంటే ఈ నెలలోనే స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కదా. 1947 సంవత్సరంలో స్వాతంత్రం పొందిన మనం మరలా ఆ గంభీరమైన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పిల్లలుగా ప్రభుని స్తుతించే మరొక ఆశీర్వాదకరమైన సంఘటన. అందును బట్టి దేవునికి ఎంతైనా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదే సమయంలో భారతదేశ వ్యాప్తంగా రికార్డు పరిధిలో 20 లక్షల మంది పైచిలకు ఇప్పుడు కోవిడ్ బారిన పడినట్లు వార్తలు రోజు రోజుకి వారం మనం వింటూ ఉన్నప్పుడు ఇది సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా తగ్గట్లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 లక్షల మంది కోవిడ్ బారిన పడినట్లు, 2 లక్షలు దాటినట్లుగా చెబుతున్నాడు. కాబట్టి వీటన్నిటి నిమిత్తమై ఎంతైనా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. దేవుని పిల్లలుగా ప్రభు తట్టు చూస్తున్నాం, మంచిది. ప్రభువే కార్యం చేస్తారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నవారు రేపు కనిపిస్తారో లేదో తెలియట్లేదండి. చాలా భయంకరమైన దినాలు, దుర్దినాలలో మనమున్నాం. కాబట్టి ప్రభుని హత్తుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టడం చాలా అవసరం. ప్రతిదినం ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ప్రతిదినం ఆయన మహిమ కొరకు పాటుపడాలి. ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా ఉన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ రీతిగా ప్రభు మనలను తన ఆత్మతో బలపరిచి నడిపించును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలంలో బైబిల్ గ్రంథం నుండి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఎ ప్రామినెంట్ ఫిగర్ ఫ్రమ్ ద బైబిల్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్, ఈ ఉదయ కాలంలో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను.
He is none other than Moses the prophet. దైవజనుడైన మోషే, ఆయన గురించి మనకందరికి బాగా తెలుసు. ఆయన బాల్యము, ఆయన యవన దశ, అరణ్య జీవితము, ఆ తర్వాత దైవ ప్రజలైన ఇశ్రాయేల్ నడిపించే నాయకునిగా. ఇందు నిమిత్తమే దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం నుండి చివరి వరకు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనిగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారు నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినమును బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మరొకసారి ఈ మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము నుండి దైవజనుడైన మోషేను గూర్చి మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుండి చివరి వరకు మనం చూస్తే ఒక మాట మనకు అర్థమవుతూ ఉంది. జీసస్ గ్రేటర్ దాన్ మోసెస్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారు మోషే కంటే శ్రేష్ఠుడు. అయితే దానికి ముందుగా దైవజనుడు మోషే జీవితంలో ఆయన 120 సంవత్సరాల జీవితకాలం ఎలా గడిచింది, వాట్ ఈస్ హీ ఇన్ హిజ్ లైఫ్, ఆయన తన జీవితంలో ఏమై ఉన్నాడు, దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ దేవుని లేఖనాల ఆధారంగా మనం ప్రభువైన యేసు క్రీస్తు వారికి మోషేకు మధ్యనున్న సారూప్యము, అలాగే భేదము మనం గమనించుదాం. దేర్ ఆర్ మెనీ కంపారిజన్స్ అండ్ one major contrast between Moses and Jesus we find in the word of God. దేవుని లేఖనాలలో అనేక విషయాలలో సారూప్యత ప్రభువైన యేసు క్రీస్తు వారికి దైవజనుడైన మోషేకు మనం చూస్తాం. అలాగే ఒక ప్రధానమైన భేదము కూడా వారిరువురి మధ్య మనం చూస్తాం. ఈ ఉదయ కాలంలో దాన్ని మనం గమనించుదాం. ఎందుకంటే దైవజనుడైన మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలును విడిపించటానికి he is called to be the deliverer of God's people. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన విమోచకునిగా చెప్పబడ్డారు. ఆయన విమోచకుడై ఉన్నాడు. మోషేకు ప్రభుకి ఉన్న వ్యత్యాసం మనం చూద్దాం. అలాగే వారిరువురి మధ్య ఉన్న సారూప్యత కూడా గమనించుదాం. ప్రియులారా, దైవజనుడు మోషే 120 సంవత్సరాలు జీవించాడు అని మనం చెప్పుకుంటున్నాం.
లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి కదా. మొదటి 40 సంవత్సరాలు చూసినట్లయితే మోషే లోక సంబంధిగా జీవించినట్లు చూస్తాం. ఆ తరువాత రెండవ 40 సంవత్సరాలు అరణ్య సంబంధిగా మోషే జీవించటం గమనిస్తాం. చివరిగా మూడవ 40 సంవత్సరాలు మోషే దైవ సంబంధిగా జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమండి ఇది. అంటే మానవుని జీవితం ఏ రీతిగా మలుపులు తిరుగుతూ ఉందో దైవజనుడైన మోషే జీవితంలో మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. అయితే మనం మన జీవితాలలో చాలా మటుకు దైవజనుడు మోషే వలె మొదటి భాగం కొంత దేవునికి దూరంగా ఉండటం, ఆ తర్వాత ఏమీ పాలుపోని స్థితిలో గందరగోళ పరిస్థితుల్లో ఉండటం, చిట్ట చివరకు ప్రభు దగ్గరికి రావటం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూసినట్లయితే దైవజనుడు మోషే జీవితంలో ఇన్ హిజ్ ఆఫీసెస్ ఆయన కలిగి ఉన్న స్థానము లేక ఆయన స్థితి, ఆయన జీవితంలో ఎలా ఉన్నాడు అనేది మొట్టమొదట మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనంలో దైవజనుడు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించున్నవి యావత్తును అతడు వారితో చెప్పును. హల్లెలూయా. ప్రియులరా, ప్రభువైన యేసు క్రీస్తు వారిని గూర్చి దైవజనుడు మోషే అంటున్నాడు, తాను ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక గొప్ప ప్రవక్తగా గుర్తింపు పొందాడు. అయితే మోషే అంటాడు, నాలాంటి ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు అలాగనే ప్రవక్త అయి ఉన్నారు. మోషే ఏ రీతిగా ప్రవక్తగా చెప్పబడ్డాడో యేసు ప్రభు వారు ప్రవక్తగా ఉన్నారు. అదే విషయాన్ని అపోస్తులుడైన పేతురు అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనంలో ఉటంకిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే దైవజనుడైన మోషే యాజకునిగా చెప్పబడ్డాడు. ఇది కొద్దిగా విచిత్రం అనిపిస్తుంది. మోషే యాజకుడు ఏంటండి అనిపిస్తుంది కదా. ఆయన సహోదరుడు అహరోను కదా యాజకుడు, మరి మోషేని యాజకుడు అంటున్నారు ఏమిటి అని అంటే, అవును, దేవుని లేఖనాలు మోషేను యాజకునిగా గుర్తిస్తూ ఉన్నాయి. ఆమేన్. ప్రియులరా, 99వ కీర్తన 6వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. అబ్బా, మోషే కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన యాజకుడై ఉన్నాడు. మనకందరికి తెలుసు, ప్రవక్త అంటే దేవుని పక్షాన ప్రజలతో మాట్లాడేవాడు. మరి యాజకుడు ఎవరండి? ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో నిలువబడేవాడు. హల్లెలూయా. కాబట్టి మోషే ఈ 2 కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ప్రవక్తగా ఉన్నారు. తండ్రి వద్ద నుండి పంపబడ్డాడు. ఆయన యాజకుడై ఉన్నాడు. ప్రజల పక్షాన, నీ పక్షాన, నా పక్షాన ఆయన నిరంతరము దేవుని సన్నిధిలో తండ్రి సముఖంలో విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత మూడవదిగా చూసినట్లయితే దైవజనుడు మోషే జీవితంలో ఆయన సేవకునిగా చెప్పబడుతూ ఉన్నాడు. 105వ కీర్తన 26వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. దేవుడు మోషేను తన సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీల యొద్దకు పంపించాడు. ప్రియులరా, అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారు తండ్రి చేత
సేవకునిగా అభిషేకించబడి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకండి ఆయన ఈ లోకానికి వచ్చింది అని అంటే, తన ప్రజలైన మానవాళిని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన మానవులను విడిపించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు దైవజనుడైన మోషేని గురించి మనం చదువుతూ ఉంటాం. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియులరా, ప్రభువైన యేసు క్రీస్తు వారు సుస్పష్టంగా, చాలా చక్కగా, విపులంగా యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరిని గురించి చెబుతూ ఉన్నారు కదా. ఈ కాపరి మోషే కంటే శ్రేష్ఠుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా శ్రేష్ఠుడు అనేది మనం ఇంకా ముందు చూద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు మోషే కలిగి ఉన్న గుణగణాలన్నిటినీ మించిన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు, గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాడు. అలాగే నిర్గమకాండం 33వ అధ్యాయము 8, 9 వచనాలు గమనించినప్పుడు మోషే దేవుని పక్షాన ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఈజ్ ఎ మీడియేటర్. ప్రియులరా, 33వ అధ్యాయం నిర్గమకాండం 8, 9 వచ్చి మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పో వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. హల్లెలూయా. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి చెబుతూ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఎంత చక్కగా తెలియజేస్తూ ఉన్నారండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తును నరుడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూసుకుంటా వెళ్ళినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మోషే ఏ రీతిగా దేవుని చేత నడిపించబడ్డాడో, ఏర్పాటు చేయబడ్డాడో, అంతకంటే మిక్కుటంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నడిపించబడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 35వ వచనంలో స్టెఫను అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు తృణీకరించిన విమోచకుడు, నాయకుడు మోషే అని మోషేని గురించి తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన విమోచకుడై ఉన్నాడు. దేవుని ప్రజలను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ప్రతి ఒక్కరిని ఆయన విమోచించటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఈ రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక ప్రవక్తగాను, యాజకునిగాను, సేవకునిగాను, కాపరిగాను, మధ్యవర్తిగాను, విమోచకునిగాను చెప్పబడుతూ ఉన్నారు. ఆ తర్వాత 2వ భాగంలో చూసినప్పుడు దైవజనుడు మోషేని గురించి ఇన్ హిస్ క్యారెక్టర్, ఆయన గుణగణాలు, ఆయన ఎలాంటి వాడండి, ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన ఏం చేసేవాడు అనేది మనం గమనిస్తే దైవజనుడు మోషేని గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. ప్రియులారా, మోషే ఆయా సందర్భాలలో ఆగ్రహించాడేమో కానీ ప్రభువారు ఇంకా ఆగ్రహం చూపలేదు. ఆయన దయగలిగిన వాడు, సాత్వికుడై ఉన్నాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దైవజనుడు మోషేని గురించి మనం చదువుతాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఈజ్ ఫెయిత్ఫుల్. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అంతేకాదు 2వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదివితే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన సాత్వికుడు, అంతేకాదు నమ్మకమైన వాడు. మన నమ్మకత్వం కంటే కూడా ఆయన నిరంతరము నమ్మదగిన దేవునిగా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మోషే జీవితంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో ఎంత చక్కని మాట మనం చదువుతూ ఉన్నాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే అన్ని విషయాలలో ఆరితేరినవాడు, తప్పులేదు. మోషే ఐగుప్తు ప్యాలెస్లో పెరుగుతూ ఉన్నాడు కాబట్టి అన్నిటినీ అభ్యసించాడు, అన్నింటిలో ఆరితేరిన వాడిగా ఉన్నాడు. అయితే ప్రియులరా, ప్రభువు యేసుక్రీస్తు వారి జీవితంలో గమనించారా? ఆయన అద్భుత సాక్ష్యాన్ని గురించి మార్కు శుభవార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానము ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడు, వడ్లవాడు కాడా. ఎంత ఆశ్చర్యం! మోషే ఐగుప్తు అంతఃపురంలో పెరిగాడు, సకల విద్యలు అభ్యసించాడు, నేర్చుకున్నాడు, నేర్పు ఓర్పు ఆయన అలవర్చుకున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు వడ్లవాని కుమారునిగా ఈ లోకాన్ని కరుదించి ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన హావభావాలలో, ఆయన పలుకులలో, ఆయన చేసే కార్యాలలో ప్రజలందరూ ఆశ్చర్యపడేలా ఆయన గొప్ప కార్యములు చేయువాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించుదాం, ప్రభుని యేసుని గురించి నీవు ఏమని అనుకుంటున్నావు? ఈ అంత్య దినాలలో క్రీస్తుని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ మధ్య కాలంలో అమెరికాలో ఈ రీతిగా ఒక పోస్టర్ వ్రాయబడింది,
జీసస్ ఈజ్ కమింగ్ అగైన్ అని ఒకళ్ళు వాల్ పెయింటింగ్ మీద వ్రాస్తే దాని క్రింద మరొకరు రాశారు, లెట్ హిమ్ కమ్ వన్స్ అగైన్ వీ విల్ క్రూసిఫై హిమ్. ఆయన రానిండి మరలా సిలువ వేద్దాం. లేదండి, లేదు. ఆయన మరలా సిలువ వేయించుకొనటానికి రావట్లేదు. ఆయన లోకానికి తీర్పు తీర్చటానికి రానై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక యాజకుడు, ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక మంచి కాపరి, ఆయన మధ్యవర్తి, ఆయనే విమోచకుడు. ఇటు గొప్ప దేవుడు, ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయట? ఆయన సాత్వికుడై ఉన్నాడు, నమ్మదగిన వాడై ఉన్నాడు, జ్ఞానమునకు కేంద్రమై ఉన్నాడు. హల్లెలూయా. అతి ప్రభువుని మనం సమీపిస్తే, ఆయన చెంతకు చేరితే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఆ తర్వాత మోషేని గూర్చి చరిత్ర పరంగా చూస్తే, ఇన్ హిస్ హిస్టరీ, చరిత్ర నేపథ్యంలో మనం చూసినట్లయితే, మోషే ఐగుప్తు కుమారునిగా పిలువబడ్డాడు, ఐగుప్తులో పుట్టాడు. అలాగే పుట్టిన సమయంలో ఆయన మరణ భయము తాండవిస్తూ ఉంది. ఆయన జన్మించిన సమయం, ఆ సందర్భం, ఫరో హెబ్రీలకు పుట్టిన ప్రతి మగ పిల్లవానిని చంపివేయమని ఆజ్ఞాపించాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని వీడి ఆయన భూలోకానికి వచ్చారు. భూమి, ఈ లోకము ఐగుప్తుతో పోల్చబడుతూ ఉంది. ఆయన పుట్టినప్పుడు, ఆయన తొలిటి దినాలు, ఆయన పసిప్రాయం మరణ భయాన్ని కలిగి ఉంది. దేవుడు అద్భుతంగా విడిపించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలలో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క భోగ భాగ్యములను అనుభవించుట కంటే, ఐగుప్తు సంపదలను కలిగి ఉండటం కంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో శ్రమను అనుభవించుట శ్రేష్టమని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు మనం చూసినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకంలో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు. కానీ పరలోకాన్ని వీడి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవ రూపాన్ని ధరించి దాసునిగా తను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఎంత అద్భుతం! ఎవరి కొరకండి ఆయన రిక్తునిగా చేయబడ్డాడు అనంటే, ఆయన స్వరూపంలో కలిగి చేయబడిన నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు తనకున్న శక్తి సామర్థ్యాలను, ఆధిక్యతలను, మహిమను, ఘనతను ప్రక్కన పెట్టి ఆయన శిలువ మరణం పొందటానికి ఈ లోకానికి ఏతించాడు. ఆ నేపథ్యంలో దైవజనుడు మోషే తన సహోదరుల చేత తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. ఆదిలో నిర్గమకాండము 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఇద్దరు ఇశ్రాయేలీలు వారు గొడవ పడుతూ ఉండగా మోషే వారిని నివారించటానికి, సముదాయించటానికి ప్రయత్నించాడు. అయితే వారిరువురు కూడా మోషేను తృణీకరించారు. నిన్న ఫలానా వ్యక్తిని చంపినట్లు ఇవాళ మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? ప్రియా దేవుని బిడ్డలారా,
ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని పరలోకం నుండి పడద్రోశాడు. ఆ తర్వాత ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనం తెలియచేస్తూ ఉంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. గమనిస్తున్నారా? ప్రభు ఎంతగా పరితపిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను విడిపించటానికి, విమోచించటానికి. దేని నుండి విమోచించాలండి? ఎక్కడి నుండి విమోచించాలండి అని అంటే, మోషే ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును విడిపించినట్లు నిన్ను నన్ను పాపపు బంధకాలను, పాపపు బానిసత్వం నుండి ప్రభు విడిపించటానికి ఈ లోకానికి వచ్చారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొచ్చే నేపథ్యంలో చిట్ట చివరిగా ఒక అద్భుతం జరిగింది. ఎలా వారు విడుదల పొందారండి అని అంటే, గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నిన్ను నన్ను మనందరినీ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపిస్తూ ఉన్నారు. ఎలా విడిపిస్తున్నారు అని అంటే, తన స్వరక్తం ఇచ్చి, తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి, ఆ గొర్రెపిల్ల రక్తంలో నీవు నేను కడగబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని అప్పగించారు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత దైవజనుడు మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించేటప్పుడు చెప్పబడే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, హీ లెడ్ అండ్ ఫెడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ అండ్ క్యారీడ్ దేర్ బర్డెన్స్. దైవజనుడు మోషే ఇశ్రాయేలీలను ముందుండి నడిపించాడు, వారికి ఆహారాన్ని పెట్టాడు, వారి భారాలన్నిటిని కూడా భరించాడు. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమునే, జీవాహారము నేనే. నిన్ను నన్ను నడిపించటానికి, జీవింప చేయటానికి పరమును విడిచి ఈ లోకానికి వచ్చిన ప్రభు. ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు. ఎలా శ్రేష్ఠుడండి? అన్ని విషయాలు ఒకేలా ఉన్నాయి కదా. మోషే ఏ రీతిగా చెప్పబడుతున్నాడో యేసు ప్రభు వారు కూడా అలాగే చెప్పబడ్డారు కదా అని అంటే, ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, కానీ వాగ్దాన దేశానికి నడిపించలేకపోయాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది బంధకాల నుండి, పాపపు బానిసత్వం నుండి నిన్ను నన్ను విడిపించటమే కాదు, ఆయన మొదటిగా మరణమును జయించి తిరిగి లేచిన వాడై పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన, ఆయనను వెంబడించే నిన్ను నన్ను పరలోకంలో ప్రవేశింపచేయవాడు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత. ప్రియులరా, దైవజనుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృపా సత్యములు అనుగ్రహించబడినాయి. ఎంత గొప్ప దేవుడు! ఆయన కనికరిస్తూ ఉన్నాడు. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మనస్సులు, మన తలంపులు కేవలం విదేశీయుల నుండి మనం స్వాతంత్రం పొందటం ఒకటే కాదండి, అదొకటే మన మనసులో ఉండటం తగదు. విదేశీయులు వెళ్ళిపోయారు, చాలా కాలం గడిచిపోయింది, 73 సంవత్సరాలు దాటిపోయినాయి. విడుదల పొందాం అని చెప్పుకుంటున్న నీకు నేను ఏ విషయంలో బందీలమై ఉన్నామో, బానిసలమై ఉన్నామో గుర్తెరుగుతూ ఉన్నామా?
ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనంటే, పాపపు బానిసత్వం నుండి, అపవాది బంధకాల నుండి, సమస్తమైన దుష్టత్వం నుండి నిన్ను నన్ను విడిపించి స్వతంత్రులుగా చేసి పరలోక ప్రవేశాన్ని ఇవ్వాలి అని, నిత్యత్వంలో నీవు నేను ఆయన్ను సేవించే వారంగా ఉండాలి అని ప్రభు కోరుతున్నారు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అవును, దైవజనుడు మోషే గొప్పవాడే. అయితే ఈ ఉదయకాలంలో మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆలయము కన్నా మిన్న అయిన వాడు, యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కన్నా గొప్పవాడు, రాజుల కంటే ముఖ్యుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను విడిపించి విమోచించి స్వతంత్రులుగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలంలో నువ్వింకా ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇంకా ఆయా బంధకాలలో, దుష్టత్వంలో, బానిసత్వంలో నీ జీవితం కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే, దేవుని యొద్ద నుండి పంపబడి నీ పక్షాన నా పక్షాన దేవుని యొద్ద నిలువబడి ఉన్న ప్రవక్తయు, యాజకుడును, సేవకుడుగా, కాపరిగా, నీకు దేవునికి మధ్యవర్తిగా, నిన్ను విమోచించేవాడిగా ఉన్న ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన అంగీకరించు, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకో. ఆయన పరలోక రాజ్యవాసులుగా చేయవాడైన. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలంలో మీ లేఖనాల ద్వారా మా విమోచకుడు, నీ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి మరొకసారి మాకు బయలుపరుస్తున్నందుకే వందనాలు. ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి కంటే ఆయన శ్రేష్ఠుడు. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నీకు వందనాలు. నీ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపారు. మరలా నీ కుమారుడు ఈ లోకంలో మీ చిత్తాన్ని ముగించి మీ సన్నిధికి చేరాడు. మమ్మందరూ నీ సన్నిధిలో నిలువబెట్టాలని. ఎంత గొప్ప కార్యం! ఇటు గొప్ప స్వాతంత్రం మా జీవితాలలో మేము పొందుకొని అనుభవించి నీ సన్నిధి చేరు పర్యంతం నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. నీ మాటలు ఆలకిస్తూ ఉన్నా ఇటు ధ్యానంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధిని చేరిన మనకు, ఆయన సహాయం కొరకు ప్రతి బిడ్డకు, మరి ముఖ్యంగా ఈ పునరుత్థాన దినాన ప్రభు మాటలు ఆలకిస్తూ ఆయన సన్నిధిలో సహవాసంలో ఆయన పిల్లలుగా విమోచింపబడిన వారుగా ఏర్పాటు చేయబడిన ఆయన బిడ్డలకు ఎల్లరికూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.